ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ మీడియం విద్యార్థులందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు టాపిక్ వచ్చేసి సెకండ్ యూనిట్ బిజినెస్ యాక్టివిటీస్లో క్వశ్చన్ నెంబర్ 2 అండి. ఇప్పుడు ఏమన్నాడంటే మనకి క్వశ్చన్ డిఫైన్ ట్రేడ్ అంటే ట్రేడింగ్ అంటే తెలుసు కదండి. ట్రేడ్ మేబీ ద బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అని అంటాం. అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రేడ్. ఇందులో ఉన్నటువంటి ట్రేడింగ్లో ఉన్నటువంటి టైప్స్ ఏంటన్నది మనం అడుగుతున్నాడు. మా ట్రేడ్ అనేది అంటే ట్రేడ్ అంటే వర్తకం అన్నమాట. వర్తకాన్ని నిర్వచించి దాని యొక్క రకాలు అనేవి తెలపమంటాడు. చూడండి అమ్మా, ట్రేడింగ్ అంటే ఏంటంటే ట్రేడ్ అంటే ట్రేడ్ మీన్స్ బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ని బయింగ్ అంటే కొనుగోలు చేయడం, సెల్లింగ్ అంటే అమ్మకాలు అనేవి చేయడాన్ని ఏమంటామంటే మనం ట్రేడ్ అంటామన్నమాట. ట్రేడ్ని ఏమంటామంటే వర్తకం అని పిలవడం జరుగుతుంది అన్నమాట. ట్రేడ్ మే బి క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్. అంటే ట్రేడ్ అనేది ఎన్ని టైప్స్ అంటే 2 టైప్స్ కింద చెప్పవచ్చు. వన్ ఈజ్ హోమ్ ట్రేడ్. అంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఇందులో ఏమని పిలుస్తామంటే ఫస్ట్ దాన్ని హోమ్ ట్రేడ్ అంటాం. దీన్ని ఏమంటామంటే హోమ్ ట్రేడ్ అంటే స్వదేశీ వర్తకం అంటన్నమాట. హోమ్ ట్రేడ్ అంటే ఏంటంటే స్వదేశీ వర్తకం అంటాం. తర్వాత అనదర్ వన్ ఈజ్ ఫారెన్ ట్రేడ్. ఫారెన్ ట్రేడ్ని ఏమంటామంటే విదేశీ వర్తకం అంటామన్నమాట. ఏమంటామంటే ఫారెన్ ట్రేడ్ అంటే విదేశీ వర్తకం. తర్వాత ఫస్ట్ది హోమ్ ట్రేడ్ అనేది చూసినట్లయితే హోమ్ ట్రేడ్ అంటే చెప్పాం కదండి. హోమ్ ట్రేడ్ అంటే ఏంటి? స్వదేశీ వర్తకం. ద బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. అంటే ఏం చేస్తున్నాడంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ అంటే వస్తువులు మరియు సేవలను బయింగ్ అండ్ సెల్లింగ్. బయింగ్ అంటే ఏంటి? కొనుగోలు చేయడం. సెల్లింగ్ అంటే ఏంటి? అమ్మకాలు అనేవి చేయడం జరుగుతుంది. తర్వాత ఎక్కడ చేస్తున్నారండి ఇవన్నీ? విత్ ఇన్ ది బౌండరీస్ ఆఫ్ ఏ కంట్రీ. ఇవన్నీ కూడా బౌండరీస్ అంటే ఒక దేశానికి సంబంధించి మాత్రమే వ్యవహారాలు అనేవి జరుగుతాయి. అంటే ఒక దేశం లోపల మాత్రమే వ్యవహారాలు అనేవి జరుగుతూ ఉంటాయి. ఈజ్ కాల్డ్ హోమ్ ట్రేడ్ ఆర్ డొమెస్టిక్ ట్రేడ్. అంటే ఈ హోమ్ ట్రేడ్ ఇంకో రకంగా ఏమని పిలుస్తామంటే డొమెస్టిక్ ట్రేడ్ అని పిలవడం జరుగుతుంది. అమ్మా, ద బయ్యర్ అండ్ సెల్లర్. బయ్యర్ అండ్ సెల్లర్ అంటే ఏమంటే బయ్యర్ అంటే కొనుగోలుదారుడు అంటాం, సెల్లర్ అంటే అమ్మకందారుడు అంటామన్నమాట. ఆర్ బిలాంగ్స్ టు వన్ కంట్రీ ఇన్ హోమ్ ట్రేడ్. అంటే ఇక్కడ కొనుగోలు చేసే కొనుగోలుదారుడు, అమ్మకం చేసే అమ్మకందారుడు బిలాంగ్స్ టు వన్ కంట్రీ ఇన్ హోమ్ ట్రేడ్. వీళ్ళందరూ కూడా మన ఒక దేశానికి సంబంధించి మాత్రమే ఉంటారన్నమాట. అంటే వేరే దేశానికి సంబంధించి ఎవరు కూడా బిజినెస్ అనేది ఏమీ చేయడం అన్నమాట. వీళ్ళందరూ కూడా ఎక్కడికి సంబంధించి ఉంటారు? హోమ్ ట్రేడ్ అంటే ఒక భారతదేశంలో మాత్రమే వీళ్ళు గూడ్స్ అండ్ సర్వీసెస్ని పర్చేజ్ సేల్స్ అనేవి చేస్తూ ఉంటారు అన్నమాట. తర్వాత హోమ్ ట్రేడ్ మే బి క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్. హోమ్ ట్రేడ్ని ఎన్ని టైప్స్ కింద చెప్పవచ్చు అంటే 2 టైప్స్ కింద చెప్పవచ్చు. అదేంటంటే ఫస్ట్ది హోల్సేల్ ట్రేడ్, రెండోది ఏంటంటే రిటైల్ ట్రేడ్. హోల్సేల్ ట్రేడ్ని ఏమంటామంటే మనం టోకు వర్తకం అంటామన్నమాట. రిటైల్ ట్రేడ్ని ఏమని పిలుస్తామంటే మనం చిల్లర వర్తకం అని పిలవడం జరుగుతుంది. ఏమో అర్థమైంది కదా. ఇక్కడ హోల్సేల్ ట్రేడ్ అంటే ఏంటి, రిటైల్ ట్రేడ్ అంటే ఏంటి, ఒక్కో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇక్కడ హోమ్ ట్రేడ్ 2 టైప్స్ అని చెప్పాం కదండి. ఏంటంటే ఫస్ట్ వన్ ఏమో హోల్సేల్ ట్రేడ్, సెకండ్ వన్ వచ్చేసి రిటైల్ ట్రేడ్. హోల్సేల్ ట్రేడ్ని ఏమంటామంటే టోకు వర్తకం అంటాం. రిటైల్ ట్రేడ్ని ఏమంటామంటే మనం చిల్లర వర్తకం అంటాం. హోల్సేల్ ట్రేడ్ అనేది చూసినట్లయితే ఇన్ హోల్సేల్ ట్రేడ్ ద హోల్సేలర్. అంటే హోల్సేల్ ట్రేడ్ బిజినెస్ చేసేవాడిని ఏమని పిలుస్తామంటే హోల్సేలర్ అంటామన్నమాట. అంటే హోల్సేలర్ అంటే టోకు వర్తకుడు అంటామన్నమాట. గూడ్స్ ఆర్ పర్చేజ్డ్ ఫ్రమ్ ప్రొడ్యూసర్. అంటే హోల్సేలర్ అనేవాడు గూడ్స్ అనే ఎవరి దగ్గర నుంచి పర్చేజ్ చేస్తాడంటే ప్రొడ్యూసర్. ప్రొడ్యూసర్ అంటే ఎవడంటే
గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎవరైతే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాడో వాడిని ఏమంటామంటే మనం ప్రొడ్యూసర్ అంటమాట. ప్రొడ్యూసర్ అన్న మ్యానుఫ్యాక్చరర్ అన్న రెండు ఒకడే, వస్తువులు తయారు చేసేవాడు. ఇన్ లార్జ్ క్వాంటిటీస్ అంటే హోల్సేలర్ అనేవాడు ప్రొడ్యూసర్ నుండి వస్తువులు తయారు చేసేవాడు నుండి ఏ విధంగా గూడ్స్ అన్ని పర్చేజ్ చేస్తాడంటే ఇన్ లార్జ్ క్వాంటిటీస్. లార్జ్ అంటే పెద్ద పెద్ద మొత్తాల్లో ఏం చేస్తాడంటే వస్తువులు అనేవి పర్చేజ్ చేస్తాడనమాట, కొనుగోలు చేస్తాడు. అండ్ సోల్డ్ దెమ్, మళ్ళీ ఏం చేస్తాడండి గూడ్స్ సర్వీసెస్ని సోల్డ్ అంటే మళ్ళీ అమ్మేస్తాడు ఎవరికండి. దెన్ ఇన్ స్మాల్ క్వాంటిటీస్ టు రిటైలర్స్, అంటే రిటైలర్స్ అంటే ఎవరంటే చిల్లర వ్యాపారం చేస్తారు కదా, వాళ్ళని ఏమంటామంటే మనం చిల్లర వర్తకులు అంటామన్నమాట. అంటే ఈ రిటైలర్స్కి ఏం చేస్తారంటే వాళ్ళకి అవసరం చిన్న చిన్న మొత్తాల్లో వాళ్ళకి గూడ్స్ అండ్ సర్వీసెస్ అనేవి సేల్ చేయడం జరుగుతుంది అమ్మా. తర్వాత రెండోది ఏమన్నాడండి రిటైల్ ట్రేడ్. రిటైల్ ట్రేడ్ని ఏమంటామంటే మనం చిల్లర వర్తకం అంటామన్నమాట. ఇక్కడ ఏమన్నాడంటే అండి ఇన్ రిటైల్ ట్రేడ్ ద రిటైలర్, అంటే చిల్లర వ్యాపారం చేసేవాడిని ఏమంటామంటే చిల్లర వర్తకుడు అని పిలవడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఇక్కడ గూడ్స్ పర్చేజ్డ్ ఫ్రమ్ హోల్సేలర్ ఇన్ స్మాల్ క్వాంటిటీస్, అంటే గూడ్స్ అనేవి ఎవరి దగ్గర నుంచి పర్చేజ్ చేస్తున్నాడంటే హోల్సేలర్ అంటే చిల్లర వర్తకుల నుండి గూడ్స్ అనేవి పర్చేజ్ చేస్తున్నాడు. ఏ విధంగా చేస్తున్నాడండి స్మాల్ క్వాంటిటీస్, చిన్న చిన్న మొత్తాల్లో గూడ్స్ అనేవి పర్చేజ్ చేస్తాడు. అండ్ సోల్డ్ దెమ్ ఇన్ రిక్వైర్డ్ క్వాంటిటీస్ టు కన్జ్యూమర్స్, అంటే కన్జ్యూమర్స్ అంటే ఎవరంటే వస్తువులు వినియోగించే వారిని ఏమంటామంటే కన్జ్యూమర్స్, అంటే ఎవరైతే మన దగ్గర పర్చేజ్ చేస్తారో వాళ్ళని ఏమంటామంటే కన్జ్యూమర్స్ అంటారు. అటు ఇప్పుడు కస్టమర్స్ అనే వాళ్ళు ఉన్నారనుకోండి, ఒకేసారి గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎక్కువ మొత్తంలో పర్చేజ్ చేయరు కదండి, వాళ్ళకి ఎంతవరకు అవసరం అవుతాయో ఆ వస్తువులు అంతవరకు మాత్రమే ఏం చేస్తారంటే పర్చేజ్ చేస్తారు. మళ్ళీ తర్వాత ఏం చేస్తారంటే మళ్ళీ వచ్చి మళ్ళీ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఏదైతే ఉన్నా మళ్ళీ పర్చేజ్ చేస్తారు. అంటే ఇక్కడ ఏం చేస్తారంటే రిక్వైర్డ్ క్వాంటిటీస్ టు కన్జ్యూమర్స్, వాళ్ళకి ఎంత పరిమాణంలో వాళ్ళకి అవసరం అవుతాయో వస్తువులు అంత పరిమాణంలో ఏం చేస్తారంటే కన్జ్యూమర్స్కి సేల్ చేయడం జరుగుతుంది మా అర్థమైంది కదా ఇది. తర్వాత ఫారెన్ ట్రేడ్ అంటే ఏంటి, ఆ ఫారెన్ ట్రేడ్లో ఉన్నటువంటి టైప్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఇక్కడ సెకండ్ ట్రేడ్ వచ్చేసింది. ఏ ట్రేడ్ ఏంటి ఇక్కడ మనకి ఫారెన్ ట్రేడ్. ఫారెన్ ట్రేడ్ని ఏమని పిలుస్తామంటే ఇంటర్నేషనల్ ట్రేడ్ అని పిలుస్తాం అన్నమాట. ఇంటర్నేషనల్ ట్రేడ్ అంటే ఏంటంటే అంతర్జాతీయ వర్తకం అంట, అంటే ఇది విదేశాల్లో చేస్తాం కాబట్టి మనం ఈ బిజినెస్ అంతా కూడా దీన్ని ఏమంటామంటే ఫారెన్ ట్రేడ్ ఆర్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అని పిలుస్తాం అన్నమాట. ఫారెన్ ట్రేడ్ అంటే ఏంటంటే ద బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. గూడ్స్ అండ్ సర్వీసెస్ ఏం చేస్తామంటే బయింగ్ అంటే కొనుగోలు చేస్తాం, సెల్లింగ్ అంటే అమ్మకాలు అనేవి చేస్తూ ఉంటాం. ఎక్కడ చేస్తామంటే మనం బిట్వీన్ నేషన్. నేషన్ అంటే ఏంటంటే ఒక దేశానికి మరొక దేశానికి మధ్య జరిగేటటువంటి బిజినెస్ కాబట్టి ఇది దీన్ని ఏమంటామని పిలుస్తామంటే ఈజ్ కాల్డ్ ఫారెన్ ట్రేడ్ ఆర్ ఇంటర్నేషనల్ ట్రేడ్. దీన్ని ఏమని పిలుస్తామండి అంతర్జాతీయ వర్తకం అని పిలవడం జరుగుతుంది అన్నమాట. ఏమ్మా తర్వాత ఇట్ మే బి క్లాసిఫైడ్ ఇంటూ 3 టైప్స్. అంటే ఈ ఫారెన్ ట్రేడ్ని ఎన్ని టైప్స్ కింద డివైడ్ చేయొచ్చు అంటే మనం 3 టైప్స్ అంటే 3 విధాలుగా చెప్పవచ్చు అన్నమాట. అవి ఏంటంటే ఫారెన్ ట్రేడ్లో ఈ 3 టైప్స్ ఏంటంటే మనకి ఎక్స్పోర్ట్ ట్రేడ్. ఎక్స్పోర్ట్ ట్రేడ్ అంటే ఏంటంటే మన ఇండియాలో ఉన్నటువంటి గూడ్స్ అండ్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వేరే కంట్రీకి వాటిని ఎక్స్పోర్ట్ చేసినట్లయితే దాన్ని ఏమంటామంటే సేల్, అంటే వేరొక దేశానికి సేల్ చేస్తే దాన్ని ఎక్స్పోర్ట్ ట్రేడ్ అంటమాట. దీన్ని ఎగుమతి వర్తకం అని పిలుస్తాం అన్నమాట అండి. ఎక్స్పోర్ట్ ట్రేడ్ అంటే ఏంటి ఎగుమతి వర్తకం. రెండోది వచ్చేసండి ఇంపోర్ట్ ట్రేడ్. ఇంపోర్ట్ ట్రేడ్ అంటే ఏంటంటే వేరే కంట్రీ నుంచి మన ఇండియాకి గూడ్స్ అండ్ సర్వీసెస్ అనేవి పర్చేజ్ చేస్తే దాన్ని ఏమంటామంటే మనం ఇంపోర్ట్ ట్రేడ్. దీన్ని ఏమంటామంటే దిగుమతి వర్తకం అని పిలుస్తామంట. సి ఇంపోర్ట్ ట్రేడ్.
ఎంట్రీ పోర్ట్ ట్రేడ్ అంటే ఏంటంటే ఇది రెండు కంట్రీస్కి మధ్య ఏం జరుగుతాయి, ఎక్స్పోర్ట్స్ జరిగితే ఇంపోర్ట్స్ జరిగితే, అంటే మన ఇండియా నుంచి ఎక్స్పోర్ట్స్ జరిగితే ఇంపోర్ట్స్ జరిగితే, అదే ఫారిన్ కంట్రీస్ నుంచి ఎక్స్పోర్ట్స్ జరిగితే ఇంపోర్ట్స్ అనేవి జరిగితే, ఈ విధంగా రెండు కంట్రీస్ మధ్య ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అనేవి జరిగినట్లయితే దాన్ని ఏమంటామంటే మనం ఎంట్రీ పోర్ట్ ట్రేడ్ అంటామన్నమాట. దీన్ని ఏమంటామంటే మారు వర్తకం లేదా ఇంట్రూపో వర్తకం అని పిలవడం జరుగుతుంది. ఈ ఫారిన్ ట్రేడ్కి సంబంధించినటువంటి 3 టైప్స్ ఏవైతే ఉన్నాయో ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్, ఇంపోర్ట్ ట్రేడ్, ఒక్కో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి. ఇక్కడ మనకి ఫారిన్ ట్రేడ్ అంటే ఫారిన్ ట్రేడ్ ఆర్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అనేది 3 టైప్స్ అని చెప్పాం కదండి. ఏంటంటే అది ఫస్ట్ది ఎక్స్పోర్ట్ ట్రేడ్, రెండోదేమో ఇంపోర్ట్ ట్రేడ్, మూడోదేమో ఇంపోర్ట్ ట్రేడ్. మూడింటి గురించి ఒక్కో దాని గురించి చూద్దామంటే ఫస్ట్ది ఏమన్నాడంటే మనకి ఎక్స్పోర్ట్ ట్రేడ్. ఎక్స్పోర్ట్ ట్రేడ్ ఏమంటామంటే మనం ఎగుమతి వర్తకం అని పిలుస్తాం. ఎక్స్పోర్ట్ ట్రేడ్ అంటే ఏంటంటే మనకి when goods are sold అంటే అమ్మేయడం, అమ్మకాలు అనేవి చేయడం, టు అదర్ కంట్రీస్ అంటే వేరే కంట్రీస్కి మనం గూడ్స్ అనేవి సేల్ చేసినట్లయితే, అంటే అమ్మకాలు అనేవి చేసినట్లయితే ఈజ్ కాల్డ్ ఇంపోర్ట్ ట్రేడ్. దాన్ని ఏమని పిలుస్తామండి మనం ఎక్స్పోర్ట్ ట్రేడ్ అంటే ఎగుమతి వర్తకం అని పిలవడం జరుగుతుంది అమ్మా. తర్వాత ఇంపోర్ట్ ట్రేడ్. ఇంపోర్ట్ ట్రేడ్ని ఏమంటామంటే మనం దిగుమతి వర్తకం అని పిలుస్తాం అన్నమాట. ఇంపోర్ట్ ట్రేడ్ అంటే ఏంటంటే దిగుమతి వర్తకం. ఇంపోర్ట్ ట్రేడ్ అంటే ఏంటంటే when goods are purchased from outside countries, అంటే వేరే కంట్రీ నుండి ఏం చేస్తామంటే మనం గూడ్స్ అంటే వస్తువులు అనేవి మన కంట్రీకి పర్చేజ్ అంటే కొనుగోలు అనేవి చేస్తూ ఉంటాం అన్నమాట. ఈజ్ కాల్డ్ ఇంపోర్ట్ ట్రేడ్. దీన్ని ఏమని పిలుస్తామంటే ఇంపోర్ట్ ట్రేడ్, దీన్ని దిగుమతి వర్తకం అని పిలుస్తాం. అమ్మా అర్థమైంది కదా. తర్వాత లాస్ట్ ట్రేడ్ వచ్చేసి చూసినట్లయితే ఎంట్రీ పోర్ట్ ట్రేడ్. ఎంట్రీ పోర్ట్ ట్రేడ్ నే ఏమంటామంటే మనం మారు వర్తకం అంటాం అన్నమాట. మారు వర్తకం అంటే ఒక కంట్రీకి వేరే కంట్రీకి గూడ్స్ అండ్ సర్వీసెస్ అనేవి ఏం చేస్తామంటే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ రెండు చేస్తాం కాబట్టి దీన్ని ఏమంటామంటే ఎంట్రీ పోర్ట్ ట్రేడ్ అంటాం. ఇక్కడ ఏమన్నాడంటే ఎంట్రీ పోర్ట్ ట్రేడ్ అంటే మనకి ఇఫ్ ఏ కంట్రీ ఇంపోర్ట్స్ ద గూడ్స్ ఫ్రమ్ వన్ కంట్రీ, అంటే ఒక కంట్రీ నుండి ఏం చేస్తాం గూడ్స్ అనేవి ఇంపోర్ట్ అంటే దిగుమతి అనేది చేసుకుంటాం, అంటే వేరే కంట్రీ నుండి ఏం చేస్తాం గూడ్స్ అండ్ సర్వీసెస్ రప్పించుకుంటాం అన్నమాట. ఇంపోర్ట్స్ అంటే దిగుమతి చేసుకుంటాం. అండ్ ద సేమ్ గూడ్స్ ఆర్ ఎక్స్పోర్టెడ్ టు అనదర్ కంట్రీ. మళ్ళీ అక్కడి నుండి ఇంపోర్ట్ చేసుకున్నటువంటి గూడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆ వస్తువులను ఏం చేస్తారంటే మరలా వేరే కంట్రీకి ఏం చేస్తారంటే ఎక్స్పోర్ట్ అంటే ఎగుమతి అనేవి చేసేయడం జరుగుతుంది అన్నమాట. దీన్ని ఏమని పిలుస్తామంటే మనం ఈజ్ కాల్డ్ ఎంట్రీ పోర్ట్ ట్రేడ్. దీన్ని ఎంట్రీ పోర్ట్ ట్రేడ్ అని పిలుస్తాం. దీన్ని ఏమంటామంటే మారు వర్తకం అని పిలుస్తాం. ఇక్కడ ఎగ్జాంపుల్గా ఏమి ఇచ్చాడంటే మనకి ఇండియా ఇంపోర్టింగ్ వీడ్స్ ఫ్రమ్ యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్ ఆఫ్ అమెరికా. అంటే అమెరికా కంట్రీకి ఏం చేసామంటే మనం అమెరికా కంట్రీ నుండి యుఎస్ఏ నుండి వీడ్స్ అంటే గోధుమలు అనేవి ఇంపోర్ట్ అంటే దిగుమతి చేసుకున్నాం. ద సేమ్ గూడ్స్ ఎక్స్పోర్టింగ్ ద సేమ్ టు శ్రీలంక, అంటే వాటిని ఏం చేసుకున్నాం యుఎస్ఏ నుండి వీడ్స్ అంటే గోధుమలు అనేవి ఇంపోర్ట్ చేసుకుని వాటిల్లో మళ్ళీ ఏం చేసాం శ్రీలంక కంట్రీకి ఏం చేసామంటే ఎక్స్పోర్ట్ అనేది చేయడం జరిగింది. అమ్మా ఈరోజు చెప్పినటువంటి డిఫైన్ ట్రేడ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది టైప్స్ ఆఫ్ ట్రేడ్ ఇది అర్థమైంది కదా. ఇది బాగా చదవండమ్మా. మీకు ఈ సెకండ్ యూనిట్ నుంచి మీకు 7 మార్క్స్ అనేవి రావడం జరుగుతుంది. ఈ మీకు ఫస్ట్లోనే టైప్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ చెప్పాం, అది ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా. అది ఈరోజు డిఫైన్ ట్రేడ్ ఎక్స్ప్లెయిన్ ది టైప్స్ ఆఫ్ ట్రేడ్ గురించి చెప్పాం. బాగా చదవండి. ఈ రోజు చెప్పినటువంటి క్వశ్చన్లో మనకి డిఫైన్ ట్రేడ్
ట్రేడ్ అంటే ఏంటో చెప్పాం, అది నోట్ చేసుకోండి. తర్వాత ఈ ట్రేడ్ అనేది ఎన్ని టైప్స్ చెప్పాం, హోమ్ ట్రేడ్, ఫారెన్ ట్రేడ్. హోమ్ ట్రేడ్ అంటే చెప్పాం కదండి, అది ఎన్ని టైప్స్ కూడా చెప్పాం. హోమ్ ట్రేడ్ ఎన్ని టైప్స్ అంటే 2 టైప్స్. ఏంటంటే అది హోల్సేల్ ట్రేడ్ ఒకటి, రెండోది ఏంటంటే రిటైల్ ట్రేడ్. అదేవిధంగా రెండో ట్రేడ్ వచ్చేసి ఫారెన్ ట్రేడ్ ఆర్ ఇంటర్నేషనల్ ట్రేడ్. అది ఫారెన్ ట్రేడ్ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అనే 3 టైప్స్ అని చెప్పాం కదండి. అవి ఏంటంటే ఎక్స్పోర్ట్ ట్రేడ్, ఇంపోర్ట్ ట్రేడ్ అండ్ ఇంపోర్ట్ ట్రేడ్. ఇవన్నీ జాగ్రత్తగా నోట్ చేసుకోండి అమ్మా. ఓకే అమ్మా, అందరికీ కూడా థ్యాంక్ యూ.